ఇది ఒక ఛానల్ చూస్తున్నాను. ఆ ఛానల్లో టైటిల్ ఏమని పెట్టారంటే, జగన్ అహంకారం దేశ బహిష్కరణ అని ఒక టైటిల్ పెట్టి ఒక డిస్కషన్ నడుపుతున్నారులేండి ఆ ఎల్లో మీడియా ఛానల్స్లో జగన్ అనేటువంటి టైటిల్ లేకుండా వాళ్ళకి వ్యూస్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి వ్యూస్ రావు. సాయంత్రం నుంచి మార్నింగ్ వరకు జగన్ అనే టైటిల్ పెడితేనే వ్యూస్ వస్తాయి ఆఫీస్కి. సరే, నేను కూడా జగన్ అనే టైటిల్ పెడితేనే నా ఛానల్ చూస్తున్నారు. నేను కూడా జగన్ పేరు వాడుకుని ఛానల్ని డెవలప్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే. ఎస్, జగన్ అని పేరు పెడితేనే ఛానల్ చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు లేకపోతే చూడలేదు. అందుకని అప్పుడప్పుడు నేను జగన్ అని టైటిల్ పెడుతుంటా, జగన్ ఫోటో పెడుతుంటా తమ్మునేళ్ళు. ఎందుకంటే మా వాళ్ళు క్లిక్ చేస్తారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా ఛానల్ని నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలే, మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లా మీరు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, ఎనివే, ఇతను జగన్ అహంకారము దేశ బహిష్కరణ. దేశాన్ని ఎందుకు బహిష్కరిస్తారు? ఎందుకు బ్రదర్స్, ఎందుకు మమ్మల్ని దేశ బహిష్కరణ చేస్తారు అని అంటే, వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, మేము చెప్పినట్టు మీరు నడవట్లేదు. వాళ్ళు చెప్పినట్టు నడవకపోతే దేశం నుంచి బహిష్కరిస్తారు. పోనీ వాళ్ళు చెప్పినట్టు మీరు ఏం చెప్తున్నారు అని అంటే, మేము చేసే అరాచకాలకి మీరు తట్టుకొని మీరు నోరెత్తకుండా సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే మీరు దేశానికి భక్తులు, తిరిగి మాట్లాడితే దేశద్రోహులు. రోజు భార్యందంతా ఉంటాడు, నోరెత్తితే ఇంటికి పంపిస్తానంటాడు, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానంటాడు. శాడిస్ట్ మొగుడు ఏం చేస్తాడు? శాడిస్ట్ మొగుడు రోజంతా ఉంటాడు భార్యని. తట్టుకోలేక ఏదన్నా ఒకరోజు భార్య తిరిగి నోరెత్తింది అనుకో, మూట మళ్ళీ సర్దుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో అంటాడు. వీళ్ళ పద్ధతి అలానే ఉంది వీళ్ళది. మేమేమంటున్నాము? మేము నిజమైన దేశభక్తులమే. మేము యాక్చువల్గా వీఆర్ ట్రూ ఇండియన్స్, ట్రూ ప్యాట్రియట్స్ ఆఫ్ ఇండియా. దేశం బాగు కోరుకునేటువంటి వ్యక్తులు మేము. దేశం యొక్క అభ్యున్నతిని కోరుకునేటువంటి వ్యక్తులు మేమేం కోరుకుంటున్నామంటే, అబ్బాయి రైతులు కష్టపడుతున్నారు, రైతులు ఏదో ధర్నాలు చేస్తున్నారు, ఢిల్లీలో అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, రైతుల సమస్య కొంచెం పట్టించుకోండి అని అంటే మీరు మతం అంటున్నారు. అబ్బాయి మా వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్లన్నీ తిరుగుతున్నారయ్యా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఏంటి అన్న పద్ధతులు ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే చూడండి అంటే మీరు మతం అంటున్నారు. అరే బాబు, ఇదేందా మా దళితులకి యొక్క స్కీములు ఏమైనాయి, దళితులకి సంబంధించిన ఫండ్ ఏమైంది, డైవర్ట్ చేసేస్తున్నారు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లోన్లు ఇవన్నీ ఇవ్వండి అని అంటే మీరు మతం అంటున్నారు. ఓకే, ఇదిగండి స్త్రీల హక్కుల సంగతి ఏమైంది, స్త్రీలకి మీరు సరిగా వాళ్ళకి కావాల్సినటువంటి అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనంటే మీరు మతం అంటున్నారు. ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వమంటే మీరు మతం అంటున్నారు. చిన్నపిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఏమంటారు తల్లికి వందనం ఇవ్వమంటే మీరు మతం అంటున్నారు. స్టీల్ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లో మీరు అమ్ముతున్నారా? ప్రైవేటైజేషన్ చేయొద్దురా, మీ దండం పెడతాం, మీ కాళ్ళు ఎలా పట్టుకుంటాం, ప్రైవేటైజేషన్ చేయొద్దంటే మీరు మతం అంటున్నారు. ఇదే వ్యాపారస్తులు స్కాములు చేస్తున్నారంటే మీరు మతం అంటున్నారు. అరే, ఏది అడిగినా మీరు మతాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. మీకు దండం స్వామి, మీకు మీ యొక్క పరిపాలనకి దండం. మతాన్ని తీసి పక్కన పడేసి అన్ఎంప్లాయ్మెంటు, ఆరోగ్యము, విద్య, వ్యవసాయము, పేదలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, విడోజు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రోడ్లు, అభివృద్ధి, కంపెనీలు, వీటి గురించి మాట్లాడండి అంటే మీరు మతం అంటున్నారు, మనోభావాలు అంటున్నారు. మాకు అక్కడ తేడా వస్తుంది మీకు మాకు. ఇదేం అన్యాయం అంటే దేశ బహిష్కరణ చేస్తారా? సరే, జగన్ గారిని అంటే ఇప్పుడు వీళ్ళు జగన్ గారిని అంటున్నారులేండి, మనల్ని కాదు, జగన్ గారు ఏమన్నారు నిన్న? ఏమన్నారు? ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అది మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి, అది మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి. మన వెంకటేశ్వర స్వామి మన తిరుపతిలో వెలిసాడు. బీబీ నాంచారమ్మ అని ఒక సెకండ్ వైఫ్ కూడా చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి గారు. ఆమె ముస్లిము. అసలు నాకు తెలిసిన వరకు చెప్పాలంటే తిరుపతి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ రిలీజియన్స్. బికాజ్ వెంకటేశ్వర స్వామి గారు హిందూ దేవుడు, బీబీ నాంచారమ్మ ముస్లిము. ఓకే, సరే,
క్రిస్టియన్స్కి ఎంట్రీ లేకపోయినా కనీసం ముస్లిమ్స్కి వాళ్ళకి ఇద్దరికి ఎంట్రీ ఉండాలి దాంట్లో. బట్ ఎనివే మనదే, మన తిరుపతి, మన మాజీ ముఖ్యమంత్రి నేను వెళ్తానంటే మీరు అడ్డుకున్నారు. డిక్లరేషన్ ఇవ్వమన్నారు. ఏంది డిక్లరేషన్ ఇచ్చేది? ఆయన ఇప్పటికి 10 సార్లు డిక్లరేషన్ ఇచ్చాడు. ఒకసారి డిక్లరేషన్ ఇచ్చాడు, ఒకసారి కోర్టులో కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. పనియాలి లేదు, ఆపేశారు. ఆయన ఏమన్నాడు, నేను గుడికి వెళ్తే అడ్డుకున్నారు, ఏంది మతం ఏంటి, మత గొడవలు ఏంటి, ఏంది ఈ దేశం అని అంటే దేశ బహిష్కరణ చేయాలని చెప్పి టీవీ ఛానల్లో చర్చ కార్యక్రమం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దేశ బహిష్కరణ చేస్తారనేది పెద్ద ఇష్యూ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే దేశ బహిష్కరణ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆయనకి ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, ప్లస్ కుల బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. మోరోవర్ రాయలసీమ వాడు, అంత అదిరిపోయేటువంటి వ్యక్తి కాదు. బట్ మాలాంటి అమాయకులు ఇప్పుడు జగన్నే దేశ బహిష్కరణ అన్నారు. ఇప్పుడు నేను రోజు ఈ వీడియో పెడుతున్నాను. ఏదో ఒక రోజు ఈ రమేష్ గారిని దేశ బహిష్కరణ చేయాలంటారు. నేను తట్టుకోగలనా? నా కెపాసిటీ ఏంటి, నా కులం ఏంటి అంటే ప్రశ్నిస్తే దేశ బహిష్కరణ చేస్తారా? ఇఫ్ సంబడి క్వశ్చన్స్ యువర్ మిస్టేక్స్, దేశ బహిష్కరణ అని చర్చా కార్యక్రమాలు పెడతారా ఏంటి? పోనీ ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను, దేశం ఎవరిది దేశం అని అంటున్నా. మాది దేశం, మాది అంటే 2 కారణాల ద్వారా చెప్పాను. ఒకటి, ఐఎమ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే 100 కోట్ల మంది జనాలు గెలిస్తే ఒక దేశం. ఒక టీవీ ఛానల్లో కూర్చొని డిస్కస్ చేస్తే ఆడిది కాదు దేశం. టీవీ ఛానల్లో డిస్కస్ చేస్తే వాళ్ళది కాదు దేశం. లేదంటే ఒక రాజకీయ నాయకుడు కూర్చొని దేశ బహిష్కరణ అంటే వాళ్ళది కాదు. లేదంటే ఒక మినిస్టర్ మైక్ పెట్టుకొని దేశ బహిష్కరణ అంటే వాళ్ళది కాదు దేశం. 150 కోట్ల మంది జనాల సమూహాన్ని దేశం అంటారు. అంత మాత్రం సింపుల్ కామన్ సెన్స్ తెలీదా? అది ఒకటే. ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే నేను నమ్మేది రకరకాల సిద్ధాంతాలు. ఒక సిద్ధాంతం ఉంది, ద్రవిడియన్ సిద్ధాంతం ఉంది. నా ద్రవిడియన్ సిద్ధాంతం ప్రకారం ఐ బిలీవ్ దట్ దిస్ ఈజ్ మై కంట్రీ. వీఆర్ లోకలర్స్, ఇండిజీనియస్, ఏమంటారు, లోకలర్స్ ఏదో అంటారు దాన్ని, ఇండిజినస్ ఎథనిక్స్ అనేది అంటారు వాళ్ళని. ఓకే, అమెరికాలో రెడ్ ఇండియన్స్ లాగా మన భారతదేశంలో ద్రవిడియన్స్ లోకలర్స్. మా దేశం ఇది, మా దేశం నుంచి మమ్మల్ని మీరు బయటికి పంపించేస్తారా ఏంటి? ఏది మా ద్రవిడియన్ దేశం నుంచి మీరు బయటికి పంపించేస్తారా? ఇది దయచేసి ఆలోచించండి. ఇది మన దేశం, మీ దేశం, మా దేశం కాదు. మా టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళది కూడా దేశం, మనది కూడా కాదు, వాళ్ళది కూడా. ఇది మన దేశం. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు, మీరు సమాధానం చెప్పాలి. మాట్లాడేవాడు మాట్లాడతాడు, క్వశ్చన్ చేసేవాడు క్వశ్చన్ చేస్తాడు. ఇది మన దేశం. మన దేశంలో మన ఆర్గ్యుమెంట్ ద్వారా దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, మతం ద్వారా కాదు. నాట్ బై రిలీజియన్. ప్రతిదానికి మతం తీసుకొచ్చి పెట్టకండి. మతం వల్ల మనకి డబ్బులు పొక్కే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ పూజ చేయటం వల్ల అక్కడ కొబ్బరికాయలు తీసుకెళ్లారు, పెట్రోల్ కొట్టించుకున్నారు, పోయి తిరుపతిలో టెంకాయలు కొట్టి ఆమె పలహారాలు పంచారు. అది కొద్ది ఖర్చే, దానివల్ల ఖర్చే. కానీ దేశానికి ఏదో లాభం లేదని నేను అనుకుంటున్నా. మీరు పూజ చేయగానే, ఇప్పుడు మా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, మీరు పూజ చేయగానే మా వాళ్ళకి 10th క్లాస్లో మార్కులు పెరగలేదు, అక్కడ పూజలు చేయగానే భోజనం రాలేదు, అక్కడ పూజ చేశారని చెప్పి అమ్మ ఒడి పడిపోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రావాలి, మొత్తం స్కీములు మళ్ళీ డబ్బులు ఇచ్చుకుంటూనే పోవాలి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రామిస్ చేసిన స్కీములన్నీ రిలీజ్ చేసుకుంటూ పోవాలి. పూజలు చేస్తే రావు, ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తే వస్తాయి. మేము చెప్పేది అది, దేశం అభివృద్ధి అనేది నీ ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తే వస్తాయా, పూజలు చేస్తే రావు, మతాల ద్వారా రావు. మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయగానే మీకు దండం పెడతామని రోజు మొత్తుకుంటుంది అదే. థ్యాంక్ యూ.